Hi Commandos, welcome to my YouTube channel AMNHU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ షెడ్యూల్ అనేది నేను చెప్తాను. ఈ షెడ్యూల్లో 1600 మీటర్స్ లాంగ్ జంప్ అండ్ 100 మీటర్స్ ఈ మూడు కూడా కవర్ అయ్యే విధంగా నేను షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేశాను. అయితే మీరు ఏ వర్కౌట్ చేసినా కూడా ఫస్ట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వార్మప్ అనేది ఖచ్చితంగా చేయాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచెస్ అండ్ కోర్ అండ్ స్ట్రెంగ్త్, ఇది ప్రతి మండే నుంచి సాటర్డే వరకు ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి. సో ఇప్పుడు వర్కౌట్ అనేది షెడ్యూల్ అనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ మండే షెడ్యూల్ ఏంటి అంటే వార్మప్ అయిపోయిన తర్వాత 700 మీటర్స్, 1500 మీటర్స్, 700 మీటర్స్ ఇవి 2 సెట్స్ చేయాలి. అంటే ఒక 700 మీటర్స్ చేసిన తర్వాత 2 మినిట్స్ రికవరీ తీసుకొని ఒక 1500 మీటర్స్ చేయాలి. ఈ 1500 మీటర్స్ అనేది మీ ఎనర్జీ ఎంత ఉందో మొత్తం అంతా ఈ 1500 మీటర్స్లో పెట్టాలి. 1500 మీటర్స్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ రికవరీ తీసుకొని ఇంకో 700 మీటర్స్ చేస్తారు. ఇప్పుడు 1 సైకిల్ అయినమాట. ఇప్పుడు ఒక 6 మినిట్స్ రికవరీ తీసుకొని మళ్ళీ 700 మీటర్స్, మళ్ళీ 1500 మీటర్స్, మళ్ళీ 700 మీటర్స్ చేస్తారు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే ఫస్ట్ 1500 మీటర్స్ మీరు ఎంతైతే చేశారో మళ్ళీ సెకండ్ 1500 మీటర్స్ కూడా అంత చేయడానికి మీరు ట్రై చేయాలి. సో ఇదే ఛాలెంజ్ అనమాట. 7-15-7 ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ చేసుకోవాలి, స్ట్రెచెస్ చేసుకోవాలి, తర్వాత కోర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఈవినింగ్ వర్కౌట్ ఏంటి అంటే గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత వార్మప్ అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ కంటిన్యూస్గా రన్ పరిగెడతారు. రన్ అయిపోయిన తర్వాత ఏబీసీ డ్రిల్స్ అనేవి చేస్తారు. లైట్గా ఏబీసీ డ్రిల్స్ చేస్తారు. ఏబీసీ డ్రిల్స్ అయిపోయిన తర్వాత ఒక 80 మీటర్స్ డిస్టెన్స్ అనేవి ఒక 4 స్ట్రేడింగ్స్ చేస్తారు. 80 మీటర్స్ డిస్టెన్స్ ఒక 4 స్ట్రేడింగ్స్ చేస్తారు. ఇది మండే వర్కౌట్ అండి. దెన్ నెక్స్ట్ ట్యూస్డే వర్కౌట్ ఏంటి అంటే గ్రౌండ్కి వెళ్ళి వార్మప్ చేస్తారు. వార్మప్ అనేది మినిమం ట్యూస్డే మాత్రం ఒక 4 రౌండ్స్ వార్మప్ చేయాలండి. ఈ 4 రౌండ్స్ వార్మప్ అయిపోయిన తర్వాత 30 మీటర్ డిస్టెన్స్ అనేవి ఒక 12 స్ప్రింట్స్ చేయాలి. 30 మీటర్ డిస్టెన్స్ ఒక 12 స్ప్రింట్స్ చేయాలి. ఇక్కడ స్ప్రింట్స్ అనేవి ఎలా చేయాలంటే ఈ ట్యూస్డే అనేది లాంగ్ జంప్కి సంబంధించిన షెడ్యూల్ అండి. సో ఈ 30 మీటర్ స్ప్రింట్స్ అనేవి ఎలా చేస్తారంటే ఇప్పుడు 30 మీటర్ స్ప్రింట్స్లో మనం ఆ రన్వే అనేది వస్తాం కదా లాంగ్ జంప్ నుంచి, ఒక్కొక్కరు ఎలా పరిగెడతారంటే ఒకరు ఇలా పెట్టి పరిగెడతారు, ఒకరు ఇలా పరిగెడతారు. మీరు లాంగ్ జంప్లో ఏ విధంగా అయితే మీరు పరిగెడతారో అక్కడి నుంచి అదే విధంగా ఇక్కడ 30 మీటర్స్ అనేది మీరు అలాగే స్టార్ట్ చేయాలి అనమాట. అంటే రన్వేలో పరిగెట్టి వస్తారు కదా, ఆ రన్వేలో మీరు ఎలాగైతే పరిగెడతారో ఇక్కడ 30 మీటర్స్ ప్రాక్టీస్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎలాగైతే చేస్తారో అలాగే 30 మీటర్స్ అనేవి 12 ఖచ్చితంగా చేయాలి. ఇది చాలా స్పీడ్గా చేయాలి. ఎందుకంటే లాంగ్ జంప్లో మీకు మంచి మార్క్స్ రావాలంటే మీ ఏదైతే రన్వే ఉందో ఈ రన్వే అనేది ఎంత స్పీడ్గా ఉంటే మీకు అంత మంచిగా రిజల్ట్ వస్తుంది. సో 30 మీటర్ స్ప్రింట్స్ అనేవి 12 ఖచ్చితంగా చేయాలి. ఈ 30 మీటర్ స్ప్రింట్స్ 12 అయిపోయిన తర్వాత హైనీస్ చేస్తారు. హైనీస్ అనేవి ఒక 3 సెట్స్ చేస్తారు. 30 సెకండ్స్, ఒక్కొక్క సెట్ 30 సెకండ్స్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ రికవరీ తీసుకొని మళ్ళీ ఇంకో హైనీస్ చేస్తారు. అలాంటి హైనీస్ అనేవి 3 సెట్స్ చేస్తారు. హైనీస్ అయిపోయిన తర్వాత బట్ కిక్స్ చేస్తారు. ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో ఒక 2 సెట్స్ చేస్తారు బట్ కిక్స్. బట్ కిక్స్ అయిపోయిన తర్వాత టస్క్ జంప్స్ చేస్తారు. ఈ టస్క్ జంప్స్ అనేవి ఎంత బాగా చేస్తే అంత ఇంపార్టెంట్. ఇది కూడా ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో అయినా చేయొచ్చు, లేదా మీరు స్టాండింగ్ పొజిషన్లో టస్క్ జంప్స్ చేస్తారు. ఈ టస్క్ జంప్స్ చేయడం వల్ల మనం 30 మీటర్స్ డిస్టెన్స్ అయినా స్పీడ్గా వచ్చి చెక్క మీద కొడతాం కదా, కొట్టిన తర్వాత హైట్ లాగడానికి ఈ టస్క్ జంప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ టస్క్ జంప్స్ అయిపోయిన తర్వాత టో జంప్స్ చేస్తారు. టో జంప్స్ అంటే ఇలాగా ఈ టో జంప్స్ చేస్తారు. ఈ టో జంప్స్ అయిపోయిన తర్వాత మనం లాంగ్ జంప్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి బ్రాడ్ జంప్స్ చేస్తారు. ఈ బ్రాడ్ జంప్స్ కూడా ఒక 10-15 అలా బ్రాడ్ జంప్స్ చేసిన తర్వాత లాంగ్ జంప్ చెక్క దగ్గర నుంచి ఒక 3 అడుగులు వెళ్ళి మళ్ళీ వచ్చి చెక్క మీద కొట్టి ఎగరడం. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత పడుతుందని కాకుండా ఎగరడానికి చూడాలి మీరు, అంటే పైకి ఎగరడానికి చూడాలి. సో అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 5 అడుగులు వెళ్తారు, మళ్ళీ పరిగెట్టి వచ్చి చెక్కను కొట్టి మళ్ళీ పైకి ఎగురుతారనమాట. ఇక్కడ పైకి ఎగరడం మీకు రాకపోతే ఏం చేస్తారంటే మీ బ్యాచ్లో ఎవరో ఒకరిని అక్కడ మధ్యలో నిలిపించి ఏదైనా ఒక చెక్కని ఇలా పట్టుకొని పైన ఏదైనా క్లాత్ కానీ ఏదైనా పెడితే చెక్కను కొట్టి ఆ క్లాత్ని ముట్టడానికి ట్రై చేయండి. ఇవి అలా చేసిన తర్వాత లాస్ట్లో జడ్జిమెంట్ జంప్స్ పరిగెట్టి వచ్చి చేయండి. ఇది ట్యూస్డే, అంటే ట్యూస్డే ఓన్లీ లాంగ్ జంప్కి సంబంధించిన వర్కౌట్స్ అండి. ట్యూస్డే వర్కౌట్స్ అయిపోయిన తర్వాత మీరు మంచి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి లాంగ్ జంప్ వర్కౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ వాక్ చేసుకొని స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేస్తారు. ఈ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అంటే ఏంటి అంటే మనకి స్క్వాట్ జంప్స్, తర్వాత జంపింగ్ లంజెస్, తర్వాత అడ్వాన్స్ వాక్, డక్ వాక్, ఫుట్ ఫైర్స్, బర్పీస్. ఇది మన AMNHU ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఇది అయిపోయిన తర్వాత మన మజిల్స్ అన్ని టైట్ అయిపోతాయి. సో ఇప్పుడు 200 మీటర్స్ అనేవి ఒక 4 రిపిటేషన్స్ చేయాలి. జస్ట్ స్ట్రైట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది, స్ప్రింట్ ఏం కాదు. అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కూల్ డౌన్, స్ట్రెచెస్, కోర్ చేసుకుంటారు.
దెన్ నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ వర్కౌట్ ఏం చేస్తారంటే గ్రౌండ్కి వస్తారు, వామప్ అయిపోయిన తర్వాత వామప్ డ్రిల్స్ అన్ని చేసుకొని 30 మీటర్స్ అనేవి కంటిన్యూస్గా 30 మినిట్స్ కంటిన్యూస్గా రన్ పరిగెడతారు. అయిపోయిన తర్వాత యాసిడ్గా ఏబీసీ డ్రిల్స్ చేస్తారు. ఇక్కడ 120 మీటర్స్ అనేది ఒక 4 చేస్తారన్నమాట. స్ప్రింట్ కాదు, జస్ట్ ఒక 4 చేస్తారు ఒక 80% పేస్తో. మండే ఏమొచ్చి 700, 1500, 700. ట్యూస్డే వచ్చేసరికి ఓన్లీ లాంగ్ జంప్కి సంబంధించింది చేస్తారు. ఈవినింగ్ అనేది కంటిన్యూస్గా రన్ చేసిన తర్వాత 120 మీటర్స్ అనేది ఒక 4 చేస్తారు. ఇది మండే ట్యూస్డే షెడ్యూల్ అండి. దాని నెక్స్ట్ వెడ్నెస్డే షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్. గ్రౌండ్కి వెళ్తారు, వామప్ అయిపోతుంది. వామప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 1200 మీటర్స్ రన్ చేస్తారు. ఈ 1200 మీటర్స్ టైమింగ్ ఎంత అంటే 4 మినిట్స్ నుంచి 4 మినిట్స్ 15 సెకండ్స్ వరకు చేస్తారు. 1200 అయిపోయిన తర్వాత ఒక 4 మినిట్స్ రికవరీ తీసుకొని 1000 మీటర్స్ రన్ చేస్తారు. ఈ 1000 మీటర్స్ టైమింగ్ ఏమొచ్చి 3 మినిట్స్ 25 సెకండ్స్ టు 3 మినిట్స్ 45 సెకండ్స్. 1000 మీటర్స్ అయిపోయిన తర్వాత ఒక 3 మినిట్స్ రికవరీ తీసుకొని ఒక 800 మీటర్స్ రన్ చేస్తారు. ఈ 800 మీటర్స్ టైమింగ్ ఎంతంటే 2 మినిట్స్ 35 సెకండ్స్ టు 2 మినిట్స్ 50 సెకండ్స్. 800 మీటర్స్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ రికవరీ తీసుకొని ఒక 600 మీటర్స్ రన్ చేస్తారు. ఈ 600 మీటర్స్ టైమింగ్ ఎంతంటే 1 మినిట్ 50 సెకండ్స్ టు 2 మినిట్స్ 5 సెకండ్స్. 600 మీటర్స్ అయిపోయిన తర్వాత 2 మినిట్స్ రికవరీ తీసుకొని ఒక 400 మీటర్స్ రన్ చేస్తారు. ఈ 400 మీటర్స్ టైమింగ్ 1 మినిట్ 10 సెకండ్స్ టు 1 మినిట్ 20 సెకండ్స్. 400 మీటర్స్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ రికవరీ తీసుకొని 200 మీటర్స్ రన్ చేస్తారు. ఇక్కడ 200 మీటర్స్ టైమింగ్ వచ్చేసరికి 26 టు 28 సెకండ్స్. 200 మీటర్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 45 సెకండ్స్ రెస్ట్ తీసుకొని 100 మీటర్స్ రన్ చేస్తారు. ఇక్కడ 100 మీటర్స్ రన్ అనేది మీ ఎనర్జీ మొత్తం యూజ్ చేసి ఆల్అౌట్ చేయాలన్నమాట. 100 మీటర్స్లో అంటే ఈవెంట్లో ఎలాగైతే మీరు చేస్తారో అలాగే చేయాలి. వెడ్నెస్డే వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్. మీకు 1600 మీటర్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే వర్కౌట్ అనమాట వెడ్నెస్డే వర్కౌట్ అనేది. సో ఈ వర్కౌట్ మొత్తం 100 వరకు చేసిన తర్వాత ఒక రౌండ్ అంతా నెమ్మదిగా జాగ్ చేసుకొని కూల్ డౌన్ చేసుకొని స్ట్రెచెస్ కోర్ చేసుకోవాలి. తర్వాత ఈ వెడ్నెస్డే ఈవినింగ్ వర్కౌట్ అనేది ఏం ఉండదు అనమాట. ఎందుకంటే మార్నింగ్ అంతా హెవీ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్ అసలు ఏం చేయలేరు. సో వెడ్నెస్డే ఈవినింగ్ అనేది రెస్ట్ ఉంటుంది. సో ఈ రెస్ట్లో మీరు ఏం చేస్తారంటే మీకు పేర్స్ ఉంటారు కదా, అంటే మీ పార్ట్నర్స్ మీరు ఏం చేస్తారంటే ఒక గ్రౌండ్ షీట్ వేసుకొని ఏదైనా ఒక మ్యాట్ వేసుకొని పడుకొని ఫ్రీ చేసుకోవాలన్నమాట. అంటే మసాజ్ చేసుకోవాలన్నమాట. ఏ బాడీ పెయిన్స్ ఏమీ రాకుండా మసాజ్ అనేది చేసుకోవాలి. ఇది వెడ్నెస్డే ఈవినింగ్ వర్కౌట్ అనమాట. దాని నెక్స్ట్ థర్స్డే వర్కౌట్. గ్రౌండ్కి వెళ్తారు, వామప్ చేసుకుంటారు. వామప్ అయిపోయిన తర్వాత థర్స్డే వర్కౌట్ ఏంటంటే స్టార్టింగ్ ప్రాక్టీసెస్ ఆఫ్ 100 మీటర్స్. అంటే ఈ 100 మీటర్స్ ఎలా చేస్తారంటే ఇప్పుడు మనం మీ బ్యాచ్లో ఒక 2 మెంబర్స్ ఉంటారు లేదా 4 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది అయితే అంతమంది ఒక 2 మెంబర్స్ బయట ఉంటారు, 2 మెంబర్స్ చేస్తారు. అంటే ఈ 2 మెంబర్స్ కూడా స్టార్టింగ్ పొజిషన్లో ఇలా ఉండి క్లాప్ కొట్టగానే వెంటనే రియాక్ట్ అయినట్టు, క్లాప్ కొట్టగానే వెంటనే ఇలా లెగ్ లేపినట్టు అనమాట. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి రేపు ఈవెంట్లో ఒక గన్ ఫైర్ సౌండ్ వస్తుంది. ఈ ఫైర్ సౌండ్కి మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. సో ఇది రియాక్షన్ మనం నేర్చుకోవాలంటే సో మీరు ఈ ప్రాక్టీస్ అనేది థర్స్డే అనమాట. సో ఏం చేస్తారంటే మీ బ్యాచ్ ఒక 2 బయట ఉంటారు, 2 లోపల ఉంటారు అనమాట. సో క్లాప్ కొట్టగానే వెంటనే పరిగెట్టినట్టు. సో ఇలాగా ఫస్ట్ 10 మీటర్స్ ప్రాక్టీస్ చేస్తారు. 10 తర్వాత 20 మీటర్స్ చేస్తారు. 20 మీటర్స్ తర్వాత 30 మీటర్స్ చేస్తారు. ఇక్కడ 10 మీటర్స్ అనేవి 4 చేస్తారు, 20 మీటర్స్ 4 చేస్తారు, 30 మీటర్స్ కూడా 4 చేస్తారు. ఇక్కడ రికవరీ ఎలాగంటే 10 మీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తారు చూస్తారా, అదే రికవరీ. అలాగే 10, 20, 30 ఇది ఒక సైకిల్. 30 మీటర్స్ అయిపోయిన తర్వాత 5 చేసిన తర్వాత ఒక 1 మినిట్ రికవరీ తీసుకొని ఇప్పుడు 50 మీటర్స్ 80 మీటర్స్ 120 మీటర్స్ చేస్తారు. సేమ్ యాసిస్ క్లాప్ కొడతారు, వెంటనే రియాక్ట్ అయిన అనమాట. 50 మీటర్స్ ఒక 4 చేస్తారు, 80 మీటర్స్ కూడా ఒక 4 చేస్తారు, 120 మీటర్స్ కూడా ఒక 4 చేస్తారు. ఇక్కడ రికవరీ ఎలాగంటే ఒక 50 మీటర్స్ చేస్తారు కదా, మళ్ళీ 50 మీటర్స్ నుంచి స్టార్టింగ్ పొజిషన్కి వస్తారనమాట. అదే రికవరీ. సో 50, 80, 120 ఈ 120 అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 2 మినిట్స్ రికవరీ తీసుకొని కాళ్ళు కంటే ఫుల్ అన్ని మజిల్స్ అన్ని కూడా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి, కొంచెం షేక్ చేసుకొని ఒక రౌండ్ వాక్ చేసుకున్న తర్వాత 150 మీటర్స్ 175 మీటర్స్ 2 చేయాలన్నమాట. అంటే 150 మీటర్స్ 2 చేయాలి. ఇదే రికవరీ ఏంటంటే స్టార్టింగ్ పోస్ట్ నుంచి 150 వెళ్ళిన తర్వాత 50 మీటర్స్ ఉంటుంది చూసుకో, ఒక 400 ట్రాక్లో 50 మీటర్స్ లేదంటే ఒక 250 మీటర్స్ అంతా వాక్ చేసుకుంటారు, మళ్ళీ 150 చేస్తారనమాట. సో 150 అయిపోయిన తర్వాత మళ్ళీ 175 కూడా అలాగే చేస్తారనమాట. సో 150, 175 మీటర్స్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తారన్నమాట. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే మీకు లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ అనేది ఏమెంట్ ఛానల్లో ఉంది. అలాంటికి సంబంధించిన లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ అన్నీ చేసుకున్న తర్వాత మన కాళ్ళు అన్నీ కూడా బరువు అయిపోతాయి. సో ఒక రౌండ్ వాక్ చేసుకున్న కూల్ డౌన్, స్ట్రెచ్చింగ్స్, కోర్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, అయిపోతుంది. సో ఈవినింగ్ వర్కౌట్ ఏంటంటే థర్స్డే ఈవినింగ్ వర్కౌట్ అంటే గ్రౌండ్కి వెళ్ళి వామప్ అయిపోయిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ ఎండ్యూరెన్స్ రన్ చేయాలన్నమాట. 3 కిలోమీటర్స్ అనేది ఒక స్లోగా నార్మల్ పేస్తో ఒక 60% పేస్తో ఒక 3 km అనేది ఎండ్యూరెన్స్ చేయాలి.
ఈ 3 KM ఎండ్యూరెన్స్ అయిపోయిన తర్వాత ఏదైనా జస్ట్ ఒక సింగిల్ స్టెప్ ఉంటే చాలు, అన్ని స్టెప్స్ అవ్వాలి, ఒక సింగిల్ స్టెప్ ఉంటే ఈ స్టెప్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి కొన్ని ఉంటాయి. సో నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఆ ఎక్సర్సైజెస్ అండ్ ఫుట్ మూవ్మెంట్ స్పీడ్ డ్రిల్స్ అనేవి నేను చెప్పాను, మన ఏమంటే ఛానల్లో ఉంది. సో ఫుట్ మూవ్మెంట్ స్పీడ్ డ్రిల్స్ అండ్ స్టెప్స్ వర్కౌట్, ఒక్క స్టెప్ చాలు. సో ఇవి చేస్తారు. ఇది థర్స్డే వర్కౌట్ అనేది ఓన్లీ కూడా స్టార్టింగ్ ప్రాక్టీస్ ఆఫ్ 100 మీటర్స్కి అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 3 కిలోమీటర్స్ ఎండ్యూరెన్స్ రన్ చేస్తారు. దెన్ నెక్స్ట్ ఫుట్ మూవ్మెంట్ స్పీడ్ డ్రిల్స్ అండ్ ఒక సింగిల్ స్టెప్ వర్కౌట్ చేస్తారు. ఇది థర్స్డే వర్కౌట్. ఇంకా ఫ్రైడే వర్కౌట్ వచ్చేసరికి గ్రౌండ్కి వెళ్తారు. వామప్ అయిపోయిన తర్వాత ఒకే 1000 మీటర్స్ చేస్తారు. ఫ్రైడే 1000 మీటర్స్ వామప్ అయిపోయిన తర్వాత 1000 మీటర్స్. ఈ 1000 మీటర్స్ అనేది మీ యొక్క ఎనర్జీ మొత్తం యూజ్ చేసి టైం చేయాలి. టార్గెట్ ఎంత ఇస్తానంటే 3 minutes 8 seconds టు 3 minutes 30 seconds ఈ టైంలో చేయండి. ఈ టైంలో చేసిన తర్వాత ఒక 2 minutes రికవరీ తీసుకొని మనం ట్యూస్డే ఏదైతే వర్కౌట్ చేసామో సేమ్ యాజ్ రీజ్గా మళ్ళీ ఫ్రైడే అనేది అదే వర్కౌట్ చేయాలండి. 30 meters డిస్టెన్స్ అనేది ఒక 12 రిపిటేషన్స్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా 30 meters 12 అనేది ఎలా చేస్తారంటే మీరు లాంగ్ జంప్లో ఏ విధంగా అయితే వచ్చి పరిగెడతారో అదే విధంగా ఇక్కడ 30 meters 12 అనేది ఇలా కొంతమంది ఎలా పరిగెడతారు, కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది డైరెక్ట్గా ఎలా పరిగెట్టేస్తారు. సో మీరు ఎలాగైతే మీరు రన్ చేస్తారో రన్వే అనేది అలాగే చేయాలి. అది అయిపోయిన తర్వాత హైనీస్ చేస్తారు. హైనీస్ తర్వాత బట్ కిక్స్ చేస్తారు. తర్వాత టో జంప్స్ చేస్తారు. టో జంప్స్ అయిపోయిన తర్వాత మనకి బ్రాడ్ జంప్స్ చేస్తారు. బ్రాడ్ జంప్స్ అయిపోయిన తర్వాత ఒక 3 అడుగుల డిస్టెన్స్లోని ఒక 5 అడుగుల డిస్టెన్స్లోని పరిగెట్టి వచ్చి చెక్కను కొట్టి పైకి ఎగరడం. పైకి ఎంత బాగా ఎగిరితే మీకు జంప్ అనేది అంత వస్తుంది. సో ఎవరినైనా మధ్యలో పెట్టి క్లాత్ ఏదైనా పెట్టి దాన్ని టచ్ చేయడానికి మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత జడ్జ్మెంట్ జంప్స్ అని చేస్తారు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలని అందరూ కూడా లాంగ్ జంప్ అనేది అందరూ కూడా సైక్లింగ్ వస్తేనే ఫుల్ వస్తుంది అని చాలా మందికి అపోహ ఉంది. సైక్లింగ్ రాకపోయినా కూడా మీ రన్వే అనేది మంచి స్పీడ్గా ఉండి చక్కని కొట్టి మనం పైకి ఎగిరినప్పుడు పైకి కరెక్ట్గా జంప్ అనేది వస్తే ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. సో లాంగ్ జంప్ అనేది మంచిగా ఫోకస్ చేయండి. 30 meters స్ప్రింట్స్ కనుక మీరు ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే 30 meters జంప్స్, టో జంప్స్, టస్క్ జంప్స్ ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. సో లాంగ్ జంప్ అనేది తేలిగ్గా తీసుకోవద్దు. సైక్లింగ్ వస్తేనే లాంగ్ జంప్ వస్తుంది అనుకోవడం మాత్రం అపోహ. సైక్లింగ్ రాకపోయినా కూడా ఫుల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను లాంగ్ జంప్ని సైక్లింగ్ కాదు 30 meters స్ప్రింట్స్ బాగా చేసి చెక్క మీద కొట్టి ఎగరడం వల్ల నాకు మంచి మార్క్స్ అనేవి లాంగ్ జంప్లో వచ్చాయి. సో ఫ్రైడే వర్కౌట్. సో లాంగ్ జంప్ అంతా అయిపోయిన తర్వాత ఒక రౌండ్ అంతా వాక్ చేసుకొని స్ట్రెంత్ వర్కౌట్స్ చేస్తారు. స్ట్రెంత్ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచెస్ అండ్ కోర్ చేసుకుంటారు. ఇక్కడ ఈవినింగ్ వర్కౌట్ ఏంటంటే గ్రౌండ్కి వెళ్తారు. వామప్ అయిపోయిన తర్వాత 1 minute రన్ 1 minute జాగ్. సో 1 minute రన్ 1 minute జాగ్. ఈ 1 minute రన్ అనేది ఫస్ట్ 1 minute రన్ అనేది కొంచెం స్పీడ్ చేస్తారు. స్పీడ్ అంటే మరీ అంత స్పీడ్ కాదు, మినిమం ఒక 75% స్పీడ్తో చేస్తారు. ఆ 1 minute ఎక్కడైతే అయిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ 1 minute అనేది జాగ్ చేస్తారు. ఇలాగా 1 minute ఫాస్ట్ 1 minute స్లో, ఇలాగా ఒక 20 minutes రన్ చేస్తారు. ఈ 20 minutes అయిపోయిన తర్వాత లైట్గా ఏబీసీ డ్రిల్స్ చేసుకుంటారు. జస్ట్ ఒక 80 meters అనేది ఒక 4 స్ట్రైడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కూల్ డౌన్, కోరు, స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ ఇంకా సండే వర్కౌట్. గ్రౌండ్కి వెళ్తారు, వామప్ చేసుకుంటారు. వామప్ అయిపోయిన తర్వాత ఇక్కడ 400 meters మనం 5 చేస్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ 400 meters అనేది 5 అనేది టైమింగ్ అనేది 1 minute 10 seconds టు 1 minute 25 secondsలో మీరు చేయాలి. 1 minute 10 seconds నుంచి 1 minute 25 seconds. రికవరీ టైం అనేది ఓన్లీ 2 minutes రికవరీ. 2 minutes రికవరీ తీసుకొని మళ్ళీ ఇంకో 400 meters చేయాలి. ఇలాగా ఒక 5 చేస్తారు. 5 అయిపోయిన తర్వాత ఒక 6 minutes రికవరీ తీసుకుంటారు అనమాట. 6 minutes రికవరీ తీసుకొని ఆ రికవరీ అయిపోయిన తర్వాత 120 meters అనేవి ఒక 6 చేస్తారు. ఇక్కడ 120 meters అనేవి బాడీని ఆల్ అవుట్ చేయాలన్నమాట. ఎంత మంచిగా అంటే సేమ్ ఒక పర్సన్ బయట ఉంటాడు, క్లాప్ కొడతారు, వెంటనే రియాక్ట్ అవ్వాలన్నమాట. 400 meters తర్వాత బాడీ అనేది అలిసిపోతుంది, ఎందుకంటే ఆ టైమ్స్ చేసినప్పుడు అలిసిపోతుంది. ఇక్కడ 120 meters చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, కానీ 120 meters అనేది చెయ్యాలి. రేపు పొద్దున్న మీకు ఈవెంట్లో 1600 meters అనేది మీరు 445 చేసినా, 510 చేసినా, 520 చేసినా, 520 చేశాడు కదా అలిసిపోతాడు కదా అని చెప్పి లాంగ్ జంప్ పిలగంటా ఉండరు కదా. సో అందుకనే ఇక్కడ ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈవెంట్లో మీకు అంత మంచి స్కోర్ వస్తుంది. ఇక్కడ 400 meters అయిపోయిన తర్వాత డెఫినెట్గా 120 meters అనేది ఒక 6 అనేది చాలా స్పీడ్గా హ్యాండ్ మూమెంట్తోని, లెగ్ హ్యాండ్ కోఆర్డినేషన్తోని మంచిగా చేయాలి. ఇక్కడ 120 meters ఎందుకు చెప్పానంటే చాలా మంది 100స్లో 95 దగ్గర వచ్చిన తర్వాత 100 దగ్గరకు వచ్చేస్తున్నాం కదా అని చెప్పి స్లోగా వస్తున్నారు. సో అందుకే 120 meters చెప్పానండి. 120 meters మంచిగా ప్రాక్టీస్ చేస్తారు. ఒక 6 అయిపోయిన తర్వాత కూల్ డౌన్ చేసుకుంటారు, స్ట్రెచెస్ చేసుకుంటారు, కోర్ చేసుకుంటారు. ఆ రోజు ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తారు కదా, జస్ట్ ఓన్లీ 15 minutes చాలా నెమ్మదిగా
అసలు ఎండ్యూరెన్స్ చాలా నెమ్మదిగా చేస్తారు. రన్నింగ్ చేసుకున్న తర్వాత సేమ్ స్ట్రెచ్చింగ్స్ బుధవారం ఎలా అయితే మీరు ఒక పార్ట్నర్ని పెట్టుకొని బాడీ అంతా మసాజ్ ఎలాగైతే చేసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసుకుంటారండి. సో ఇదండి మండే నుంచి సాటర్డే వరకు షెడ్యూల్. ఈ యొక్క షెడ్యూల్లో మీకు 69 మీటర్స్ కవర్ చేశాను, లాంగ్ జంప్ కవర్ చేశాను, 100 మీటర్స్ కూడా కవర్ చేశాను. ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఏమెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.